హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చైతన్య సెవెంతీ ఛానల్. కుసుమకుమారి ఈజే అట్ కుస్మా 997 ఎన్లైట్నింగ్ స్టోరీస్ ఇన్ తెలుగు. ఈరోజు ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి. మరి కథలోకి వెళ్ళే ముందు వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడే నా ఛానల్ చూసిన కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం రండి. దైవ సంకల్పం కథ. కైలాసానికి వెళ్ళిపోదాం పదండి. కైలాసంలో పరమేశ్వరుడు ప్రతిరోజు దేవతలకు మహర్షులకు హితోపదేశం చేస్తూ ఉండేవాడు. అలా ఒక్కసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నప్పుడు దేవమహర్షి గణాలు విపరీతమైన చలిలో కూర్చొని మీ జ్ఞానామృతం ఆస్వాదిస్తున్నారు, వారి సౌకర్యం కోసం ఒక చక్కని మండపం నిర్మించరాదా అని అడిగింది. మరి స్త్రీమూర్తి కదండి, ఆమె మనసు ద్రవించి ఒక మండపం నిర్మించడానికి ఆదేశించింది స్వామిని. మహేశ్వరి, దైవ సంకల్పం ప్రకారం శనీశ్వరుడు ఇప్పుడు ఉన్న గ్రహరాశిలో మండప నిర్మాణం జరిగితే అది అగ్నికి ఆహుతవుతుందట. గ్రహగతి మారిన తర్వాత మండప నిర్మాణం మొదలుపెట్టడం మంచిదని తెలుస్తోంది అని చెప్పాడు శివయ్య అమ్మకి. అయినా సుఖభోగాలన్నింటినీ త్యజించిన వారే మోక్ష సామ్రాజ్యానికి అర్హులు కదా, వారి కోసం మండపం నిర్మించడం ఎందుకు? అలా నీకు కట్టాలనిపిస్తే నీకు తోచినట్టు నువ్వు చెయ్యి అని చెప్పాడు పార్వతీదేవికి శివయ్య. అప్పుడు అమ్మ, నా కోరికను వమ్ము చేసే శక్తి శనీశ్వరుడికి ఎక్కడుంది? మండప నిర్మాణం ప్రారంభించండి చూద్దాం అని చెప్పింది. అక్కడున్న సేవకులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి చెప్పిందనమాట. శివయ్య, అవును, నువ్వు అనుకున్నట్టుగానే నియమానుసారం శనిదేవునికి ఆ హక్కు ఉంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. మండప నిర్మాణం అయితే పూర్తి అవుతుంది, కానీ మరి గ్రహస్థితి ప్రకారం నడుచుకోవటం శని యొక్క కర్తవ్యం కదా, దాన్ని అతడు అతిక్రమించలేడు. మరి దాన్ని అతడు అతిక్రమించే పరిస్థితి కలిగితే నేను వెంటనే నా డమరకు మోగిస్తాను. అప్పుడు శని కన్నా ముందుగా నువ్వే ఆ భవనాన్ని దహించేసేయి, ఆ ఛాన్సు శనీశ్వరుడికి ఇవ్వద్దు అని చెప్పాడనమాట శివయ్య పార్వతీదేవికి. నేను ఆదిపరాశక్తిని, ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి పోషించి లీనం చేసుకునేది నేనే కదా, నాకు కూడా ఇదేమో వర్తిస్తుందా? నా ఆజ్ఞాతుడు అతిక్రమించే పక్షంలో అతని కంటే ముందుగా నేనే ఈ మండపాన్ని కాల్చేస్తాను అని చెప్పింది. వాడికి శనీశ్వరునికి ఏమాత్రం కూడా నేను ఛాన్స్ ఇవ్వను అని. ఈలోగా శనీశ్వరుడు పరమేశ్వరుని దర్శనం కోసం వచ్చాడు. వినమ్రుడే ఉన్నప్పుడు, పరమేశ్వర, మరి అమ్మ మరి ఇల్లు కట్టిస్తోంది, మండపం కట్టిస్తోంది కదా, మరి నాకు ఉన్న యోగశక్తి తమ ప్రసాదించిందే కదా, మరి తమ కోరిక ప్రకారం మండపాన్ని దహించడం మానేస్తాను, కానీ నాకొక వరం మీరు ప్రసాదించాలి అని అడిగాడు. అయితే శివయ్య అన్నాడు, సరే నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వర, మీ ఆనంద తాండవం ఏ కొద్దిగానైనా చూచి తరించాలని నా తపన, దయచేసి ఆ మహాభాగ్యం నాకు కలిగించండి అన్నాడు. అంటే ఆహా అలాగా, అయితే ఇదిగో అని ఆనంద తాండవం చేయడం మొదలుపెట్టాడు శివయ్య. అలా పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. చేతులు లయబద్ధంగా కదులుతూ ఉన్నాయి, డమరకం మ్రోగింది. శనీశ్వరుడు ఆనందపరవశుడు అయిపోయాడు. ఇది ఎందుకు? అమ్మకు మాటిచ్చాడు కదా, నేను డమరకం మోగిస్తాను, అప్పుడు శనీశ్వరుడు వచ్చి కాల్చే కన్నా ముందే నువ్వే కాల్చేయని దానికి గుర్తుగా అనమాట. ఈ బెల్లు మోగిస్తాం కదా మనం ఏదైనా సమయానికి, స్కూళ్ళల్లో కానీ ఎక్కడన్నా ఆఫీసుల్లో కానీ, సినిమాకి వెళ్ళినా కూడా బెల్లి మోగుతుంది కానీ స్టార్టింగ్ అప్పుడు, అట్లా ఆ క్రమంలో ఈయన అమ్మకి హింట్ ఇచ్చాడు శివయ్య. అంతే, ఇంకా మరుక్షణమే కైలాసంలో పార్వతీదేవి డమరకం మోగుతోంది. శనీశ్వరుడు మండపాన్ని దహించబోతున్నాడా ఏమిటి? అతను తన పని మొదలుపెట్టే ముందు నేనే ఈ మండపాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అని మండపాన్ని దహించి వేసింది మన పార్వతీదేవి. అలా దహించబోతున్న ఆ మండపాన్ని భగభగ మండుతుందని చూస్తూ పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడనమాట. వచ్చి అప్పుడు చెప్తున్నాడు, దేవి చూసావా, దైవ సంకల్పం అంటే ఇదే. ఆ దైవ సంకల్పానికి శని ఒక నిమిత్త మాత్రమే, స్వయంగా తానే తలుచుకున్నా కూడా శని కూడా విధి నియమాన్ని ఉల్లంఘించలేడు అని. అంటే తగలబడుతుంది, ముహూర్తం బాలేదు అని చెప్పినా కానీ ఆమెకు అర్థమని అంది. అయినా ఆమె మాట కాదనలేక కట్టించాడు. కానీ ఏమైంది? సంకల్పం ప్రకారం శని నిమిత్త మాత్రుడే, కానీ జరగాల్సిందేదో జరిగింది అని చెప్పారు. అంటే దైవ సంకల్పం
ఉండాలి దేనికైనా అని. అందుకే అన్ని తిథివార నక్షత్రాలు, లగ్నాలు అవి చూసుకుని మరి భవన నిర్మాణాలు, దేవాలయ నిర్మాణాలు చేస్తూ ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కూడా అట్లా చూసుకుంటారు. సరే మనం చేసే పని మంచిదే అయినప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ కనుక మనం చేస్తే అది ఖచ్చితంగా విజయవంతం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అంటే అదే ప్రూఫ్లు అంటాం కదా, అవి కూడా చాలానే ఉన్నాయి. మరి బాగుందండి కథ. మరి కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి. కుమారి జే @kusuma997. Keep watching my channel. We will meet again in the next video. Thank you for watching my channel. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఉందాం మరి.